హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు నేను మీకు స్కిన్ తొందరగా వైట్నింగ్ అవ్వడానికి ఒక మంచి రెమెడీ చెప్తున్నాను. మంచి రెమెడీ అని చెప్పి ఏంటి ఐస్ క్యూబ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీటితోనే స్కిన్ వైట్నింగ్ చాలా తొందరగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ అనేది చాలా తొందరగా వైట్నింగ్ అవ్వడానికి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి మనకు కావాల్సినవి 2 ఇంగ్రీడియంట్స్. మొదటిగా వచ్చేసి నైట్ అంతా నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసుకోవాలి. రైస్ వాటర్ చాలా మంచిదండి మన స్కిన్కి. స్కిన్ వైట్నింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఒక 1/2 కప్ వరకు తీసుకోవాలి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది టమాటా ముక్కలండి. ఒక 2-3 టమాటాలని, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకోవాలి. ఈ రెమెడీ మీకు చాలామంది చెప్పే ఉంటారు, బట్ నేను చెప్పిన ఈ స్టైల్లో ఒకసారి ఫాలో అవ్వండి. 1 వీక్లోనే మీ స్కిన్ వైట్నింగ్ అవ్వడంలో రిజల్ట్ అనేది మీరే చూస్తారు కంపల్సరీ. మీరు దీన్ని ఎక్కడైనా యూస్ చేయొచ్చు. హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్కి ఎక్కడైనా యూస్ చేయొచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం తీసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని చాలా తక్కువ వాటర్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చే వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి. ఇది కూడా ఒక 1/2 కప్ వరకు టమాటా జ్యూస్ కావాలి. 1/2 కప్ రైస్ వాటర్, 1/2 కప్ టమాటా వాటర్ కూడా తీసుకోవాలి. టమాటాలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ వలన స్కిన్ వైట్నింగ్ అవ్వడమే కాకుండా స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇంకా డల్నెస్ని కూడా తగ్గించి స్కిన్ బ్రైట్గా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక జార్ తీసుకొని దీనిలో ఒక 1/2 కప్ టమాటా జ్యూస్ తీసుకున్నాం కదా, అది అలాగే ఒక 1/2 కప్ రైస్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ వాటర్లో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల స్కిన్ పై వచ్చే ఇరిటేషన్స్ తగ్గుతాయి. స్కిన్ కొలాజిన్ని పెంచి ముడతలు లేకుండా మృదువుగా చేస్తుంది రైస్ వాటర్ వల్ల. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని దీనిలో మనం కలుపుకున్న ఈ వాటర్ని వేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుని దీన్ని ఎనీ టైం యూస్ చేయొచ్చు. నేనైతే నైట్ టైం యూస్ చేస్తాను. ఇవి ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత రోజు నైట్ పడుకోబోయే ముందు ఈ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా మీ ఫేస్ చూడండి చాలా బ్రైట్గా అనిపిస్తుంది. రిజల్ట్ మీరు చాలా తొందరగా చూస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఈ ఐస్ క్యూబ్స్ అయ్యేంత వరకు రోజుకి 1 లేదా 2 అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు పెట్టుకునే ఓపికను బట్టి ఐస్ క్యూబ్ ఉంచుకోవాలి కదా ఫేస్ మీద, అది ఉంచుకోగలిగితే 2 ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా తొందరగా స్కిన్ వైట్నింగ్ అవుతుంది. అంతేకాకుండా టమాటా వల్ల ఓపెన్ పోర్స్ని అండ్ బ్లాక్ హెడ్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా వచ్చేసి రైస్ వాటర్ స్కిన్ మీద చారలు, నల్ల మచ్చలు తగ్గించి స్కిన్ బ్రైట్గా చేస్తుంది. అలాగే సన్ బార్న్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని కూడా రిపేర్ చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ వైట్నింగ్కి. ఇలా ఒక ఐస్ క్యూబ్ కరిగేంత వరకు కూడా మనం మసాజ్ అనేది చేసుకోవాలి. నాకు పట్టుకోవడానికి బాగా ఇదే అనిపించి మధ్యలో వదిలేసాను. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ మామూలు వాటర్తో వాష్ చేసుకొని పడుకోవచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.